హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిశ్యామపతి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గాయస్, ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్ళాను, మా కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్కి. ఈరోజు గురు పౌర్ణమి కదా, చాలా క్రౌడ్ ఉంది. రండి గాయస్, నాతో పాటు మీరు కూడా బాబా దర్శనం చేసుకొని బాబా బ్లెస్సింగ్స్ తీసుకుందరు అని. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అది చూడొస్తారా, బాబా గారు గోపురము. బాబా గారు రండి నా దర్శనం చేసుకుందరు కానీ, నా ఆశీర్వాదాలు తీసుకుందరు కానీ అని పిలుస్తున్నట్లుంది కదా. చాలా బాగుంటుంది గుడి, గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది గుడి. పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. లోపల బాబా గారిని చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అసలుకి. చాలా బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్, గుడిలో లెఫ్ట్ సైడ్ దుని ఉంటుంది, అలాగే రావి చెట్టు, వేప చెట్టు అలా కూడా ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. కొన్ని క్యాప్చర్ చేయగలిగాను. చాలా క్రౌడ్ ఉంది గాయస్, అసలుకి ఫుల్ ఉంది బికాజ్ ఆఫ్ సండే. అది దుని గాయస్, చాలా బాగుంటుంది. దునిలో నుంచి వచ్చే ఆ మంచి సువాసన చాలా డివోటీ ఫీలింగ్ తీసుకొస్తుంది. అది కొంచెం చెప్పాను కదా, రావి చెట్టు, వేప చెట్టు, ఇక్కడ దీపాలు వెలిగిస్తారు, ప్రదక్షిణాలు చేస్తారు. చాలా బాగుంటుంది. చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంటాయి. పెద్దగా గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తుంటారు. 108 టెంపుల్ మాత్రం ప్రశాంతంగా ఆసమ్గా ఉంటుంది గైస్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ముఖద్వారం. అదిగోండి మా పాప హాయ్ చెప్తుంది. చాలా బాగుంటుంది ముఖద్వారం. చూసారు ఎంత బాగా పూలతో డెకరేషన్ చేశారు. గురు పౌర్ణమి అంటేనే స్పెషల్ కదా, ఎంత బాగా డెకరేషన్ చేస్తారో ఇక్కడ. అదిగోండి మన బాబా గారు. మా వారు చూసారా, అన్నదానానికి డబ్బులు కడుతున్నారు. ఇక్కడ అన్నదానము మంత్రి 2 గురువారాలు చేస్తారు. ఇక్కడ సత్యసాయి వ్రతం చేస్తారు ఈరోజు. అదిగోండి మన బుజ్జి సాయిబాబా. ఈ పంతులు గారిని చూసారా, ఈయన హారతి పాటలు పాడతారు గాయస్, సూపర్గా ఉంటాయి అసలుకి. లైవ్లో వింటుంటే ఆసమ్. అదిగోండి మన బాబా గారు చూడండి ఎంత బాగున్నారో. అందరూ ఒకసారి దర్శనం చేసుకొని దండం పెట్టేసుకోండి. ఇంకో స్పెషల్ ఏంటంటే, ఇక్కడ కొన్ని అకేషనల్ డేస్కి, స్పెషల్ డేస్కి లైక్ దసరా, దీపావళి, జనవరి 1 ఇలా కొన్ని డేస్, గురు పౌర్ణమికి పాద దర్శనం ఇస్తారనమాట. అండ్ ఇక్కడ వినాయకుడు, పాలరాతి వినాయకుడు ఉంటారు, బాబా. అండ్ పాలరాతి దత్తాత్రేయ స్వామి ఉంటారు. చాలా బాగుంటాయి అసలు చూడటానికి కూడా. మన బుజ్జి గణపతి చూసారా ఎంత బాగున్నాడో. ఇక్కడ బాబా గారు. అదిగోండి చూసారా, పాద దర్శనం అలా చేసుకుంటారు. చాలా బాగుంటుంది. పాద దర్శనం చేసుకొని బాబాగారి పాదాలను తాకి దండం పెట్టుకుంటుంటే ఆ ఫీలింగ్ వేరు. గుడి పైన బాబాగారి పైన లైటింగ్స్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ అదిరిపోయినాయి. డెకరేషన్ చూసారు అసలు ఎంత బాగున్నాయి. ఒరిజినల్ న్యాచురల్ ఫ్లవర్స్తో సూపర్ ఆసమ్గా చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈరోజు సాయంత్రము రథోత్సవం ఉంటుంది అన్నమాట. కుదిరితే క్యాప్చర్ చేయగలుగుతాను, బట్ కానీ వర్షం పడుతుంది కదా, నేను ట్రై చేస్తాను గైస్. ఇదిగోండి మా పాప కూడా పాద దర్శనానికి వెళ్తుంది. వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు అనమాట. అందరం కలిసి వచ్చాము. సూపర్గా ఉంటుంది అసలుకి పాద దర్శనం గైస్. దత్తాత్రేయ స్వామి. ఈ అంకుల్ మాకు తెలిసిన అంకుల్. ప్రతి గురువారం ఆయన బాబాగారి సేవలో పాల్గొంటారు. అదిగోండి చూసారా, అందరికీ బనానాలు పంచుతున్నారు. బాబాగారి దయ వల్ల బాబాగారి ప్రసాదం నాకు కూడా ఒక అరటిపండు దొరికింది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇది అన్నదానం జరిగే ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది అన్నదానం కూడా. బాబాగారి ప్రసాదం కూడా ఎంత బాగుంటుందో. ఇంకోటి ఏంటంటే, అంటారు కదా దేవుడి ప్రసాదం రాసి పెట్టుంటే దొరికిద్ది అని. అలాగే ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో అసలుకి, బట్ కానీ అంత క్రౌడ్కి చాలా మంచిగా ప్రేమగా వడ్డిస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది. అన్నదానానికి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా అన్నదానంలో పాల్గొనవచ్చు అనమాట. చాలా బాగుంటుంది అసలుకి. అది కూడా మా వాళ్ళు రెడీ అయిపోయారు. బాబాగారి ప్రసాదం తీసుకొని, అన్నప్రసాదం తీసుకొని రెడీ అయిపోయారు తినడానికి. చాలా బాగుంటుంది. పులిహోర, పప్పు, అన్నం, ఆలు వంకాయ పచ్చడి, సాంబారు, మజ్జిగ. అది కూడా మా పిల్లలు ఇద్దరు తింటున్నారు. చాలా బాగుందంట. మా అమ్మాయి తల ఊపుతుంది. చాలామంది ఉన్నారు గైస్. అందరికీ అన్నప్రసాదం అందిద్ది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.